ఈ 2 నెలలు అయితే ఖచ్చితంగా వచ్చారు. వాళ్ళ మెత్తబడి కొట్టే ముందే వచ్చి దుక్కుతాడు. మంగమ్మ వచ్చేపాడు ఎక్కడ వచ్చా మళ్ళీ బావా అక్కడ లేదు ఆయన ఎప్పుడు సపాటు చేస్తాడు. మంచి మంచి కలిపి మనిషి చాలా ఇంకా మంచివాడు ఇంకా ఉదయం 6:30 పోతాడు, సాయంత్రం 8 వచ్చి ఇంటికి వచ్చాను. మన ఇసుక లారీలు ఉండబట్టి ఇప్పుడు 7-8 నెలలు అయింది ఉండబట్టాలి. పని చేస్తాను పోనంటే అది కేశవ వినిపించినట్టు వినిపించింది. వాడు సచ్చినాడు నువ్వు దీని దగ్గర ఇరుకొని చిన్నగా 10 రూపాయలు సంపాదించుకోండి పర్లేదు 49,000 సంపాదించుకుంటాడు. వాళ్ళకి సంపాదించినా కానీ ఏసీబీకి బాగుంది రోసే బావా అదే మొత్తం వాళ్ళు అవుతున్నాడు. ఇప్పుడు ఆ మందు మొట్టలు వస్తున్నాడు చూడు మంచిడు నాకేమన్నా నాకు ఒక పులి ఉండదు ఇబ్బంది లేదు. నాకు ఏం అంత డబ్బులు కుడుతుండేలే గ్యాస్ సిలిండర్ చెప్పాడు గుడ్డి అని మారలే మేము మేకుండా సజ్జంగా మందు అప్పుడు శుభ్రంగా ఉంటాడా ఇంకా 1-2 నెలలు కట్టుకుంటాడా. ఆ నెల 2 నెలలు మట్ట ఒక రోజు 10 రోజులు పెట్టి ఎందుకు వాడు దురపతులు ఉన్నాడు చదువుడు కోట తిరిగి పట్టడు వాడు చూసి చూడబ్బాడు అనుకుంటున్నాడు. వాడు చేసిన వాడైతే మాత్రం వేస్తాడు. మరి నాలాగా మాట్లాడుతూ ఊరుకుంటాడా కొట్టి ఒకవేళ ఏదో ఒక దెబ్బ కొట్టిండు సార్ ఏమో అదే మా ఆయన కొట్టి అనుకోలే నా కొడుకు కొట్టి అనుకుంటే సార్ నన్ను కొట్టించినవే నన్ను కొట్టించిన ఆయన సంపద తింటున్నాడు. అయ్యా మన మంచిగా వచ్చాడు పప్ప నాని కూడా వచ్చి ఏదో తిడుతుంటే ఈ రంగస్వామి గడిస్తే రాయి సుందగినట అలా అయితే రాయి తగలేదంటే తోడుకో కింద కూడా దెబ్బ అది పొరపడ్డది నాకు ఒకటే నాకు ఇంటికి వచ్చింది లైఫ్ మన పప్ప నాడు ఇంటికి వచ్చిన డబ్బు కూడా తినకుండా వచ్చిందట నన్ను పోది నీలేదు వాళ్ళు ఏమనుకుంటారని ఆయన పడ్డది మన అసలు ఒక ముక్క అర్థం కదా మన మాట లాగకేడు మన మాటే మనం వినాల ఏ మనిషి మరి తాగకుండా శుభ్రంగా మళ్ళీ మంచిగా పిలిచాడు బాగుంటుంది. తాగితే నా పక్క గొడవ లేదు మా పక్క వచ్చి మేము కూర్తాం మా దగ్గర నాడు రాదు. అదేం కరెక్టే ఆడ మా కిల్ అయింది అది ఇబ్బంది వచ్చింది. 4-5 నెలలు ఉంటే తాతరు తలగా తను తీసుకో స్ప్రే చేసుకోవచ్చు తగ్గిన వాళ్ళకి పట్టే ఇప్పుడు పిల్లలు మనం నేర్పినట్టు కాదు ఇవాళ కొడతారు కొట్టింది ఒక్కటే పేరు వచ్చింది వాళ్ళు తప్పు చేసిండ్రు కానీ మన ఇప్పుడు వాడు కొట్టినందుకు వాడు కొట్టిండు నన్ను సాధించుతుండ్రు మీరు అందరికీ సాధించు వాళ్ళకి సైడ్ పేరు వచ్చింది. ఓడేది కోపం వచ్చి అవేందో గుడిగలు తిన్నాదని కొట్టిండట. దానికి నన్ను కొట్టించినావు నన్ను ఇవాళందరూ సాధింపుతారు ఇది అదేముతారు నిన్ను నువ్వు బట్ట
ఈ సంవత్సరం 5 పోతుంది. బడికేంత వరకు ఇద్దరు ఇదేనా? అప్పుడు రోజులు ఏమన్నా ఇద్దరు వాళ్ళిద్దరు ఒకటే కదా కాదు కాదు కావచ్చు దేవుడు దేవుడు ఇచ్చింది సరే వాణి తిట్టుకులు అయిపోయింది బాగా కానీ శనగ ఆయనకి ఏం మరి ఎంత తిట్టులు ఆయనకి తిట్టులు అది అది ఉండాలి అది దేవుడు చిన్న వేసేసరికి అది మన చేతిలో ఉంది ఎన్ని హాస్పిటల్ తిరిగినా దేవుడు ఇవ్వాలి తలరాత ఉండాలి పిల్లలు ఉండే ఇప్పుడు వాడానికి కూడా లేటే కాదు ఇప్పుడు ఇద్దరు పుట్టాడు మరి మళ్ళీ అది ఉంటే ఎప్పుడైనా ఆ ఫలితం ఉంటే ఎప్పుడైనా అది అందుకే లేకుంటే ఏం లేదు. చెప్పలేదు పెద్ద పెద్ద హాస్పిటల్ తిరుగుతాను. ఎవరైనా పాప తీసుకొని సాకాలి. ఎందుకంటే ఒకసారి ప్రెగ్నెంట్ అయిపోయింది కదా, ఒకసారి ఏదైనా పాపం కానీ తీసుకొని సాకితే ఖచ్చితంగా ఉంటాం. దేవుడు అప్పుడు కర్ణిస్తాడు. మరి అట్టనే చేసుకొని సాపచ్చు ఎవరు సార్ ఇప్పుడే వాళ్ళకి తమ్ముడు బిడ్డలే ఐదు సాపచ్చు చిన్నపిల్లలే మామూలుగా తల్లి అనే అనాథ కాకుండా అంటే వాళ్ళు అప్పుడు అమ్మ నాన్న అంటారు కానీ వీళ్ళు బాగా మైకం ఎక్కి వాళ్ళ అమ్మ నాన్న నువ్వే అమ్మ నాన్న నెట్టినట్లు చిన్నపిల్లలప్పుడే కావాలి పాలు తాగేటప్పుడే ఇప్పుడు చెప్పారు బిడ్డ ఆయన రామయ్య భార్య వాడు పడేవాడు పని చేస్తాడు. అప్పుడు చిన్నప్పుడు పిల్లలు తీసుకున్నాడు వాడు ఇవాళ అమ్మ అంటారు. టైం లేదు పెట్టమ్మా ఇంకా సార్ కార్డు చెయ్యి గిదులునా ఆ